తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చెప్పండి, మీరు తనని చూసినప్పుడు కొలాబరేషన్కే కలిసారు, బట్ వైల్ టాకింగ్ అని తినంతా బిజినెస్ ఓరియంటెడ్లా ఉన్నారు. అసలు అంటే అమ్మాయిలు బిజినెస్ ఓరియంటెడ్గా ఉన్న అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి తనతో ఎలా ఉన్నారు, కొంచెం జోవియల్గా ఉన్నారా, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అలా చూస్తారు కదా. వాట్ డిడ్ యూ లైక్ మోస్ట్ ఇన్ హిమ్? అంటే యాక్చువల్గా నాది కూడా మోస్ట్లీ బిజినెస్ మెంటాలిటీ అనమాట. అంటే లైక్ నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కానీ, చిన్నప్పటి నుంచి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, తిరిగిన సర్కమ్స్టాన్సెస్ కానీ అంతా కొంచెం లో ఫేజెస్. సో నాకు బిజినెస్ రిలేటెడ్ చాలా ఇంట్రెస్ట్. అది పక్కన పెట్టేస్తే బయట జనాలు చూసే నవీన్ వేరే, నేను చూసిన నవీన్ వేరే. యా, నా లోపల ఇంత ఫన్ ఇంత కనిపిస్తుంది కదా మీకు ఇన్స్టాలో, అంతకి డబుల్ ఉంటుంది అనమాట అతని దగ్గర. అవునా? ఫస్ట్ లో కొంచెం రిజిడ్ ఉంటారు అయితే. ఫస్ట్ లో తను చాలా రిజర్వ్డ్, ఓన్లీ ఒక 6 to 7 పీపుల్ మధ్యలోనే ఉన్నవాళ్ళు అనమాట. బాగా సోషలైజ్ అవ్వరు ఎక్కడ గానీ. సో నాతో కలిసినప్పుడు చాలా మంచిగా ఫార్వర్డ్ అవ్వడం కానీ, మంచిగా కమ్యూనికేట్ అవ్వడం కానీ నాకు బాగా నచ్చింది. బేసిక్గా నేను కూడా ఎవరితో అంత కమ్యూనికేట్ అవ్వను, చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్. నేను ఏదో వీడియోస్ లో చాలా ఎక్స్ట్రోవర్ట్ లాగా కనిపిస్తాను. నాకు సిమిలారిటీస్ ఏంటంటే ఓన్లీ 7 to 8 పీపుల్, ఒక బ్రదర్, కజిన్ అండ్ బెస్టీస్ ఒక 3-4 పీపుల్. ఇంకా అవుట్ ఆఫ్ దట్ ఓన్లీ ప్రొఫెషనల్ వర్క్. మన వర్క్ మనం చూసుకున్నామో కదా. మనం అసలు అంటే ఒక చిల్ అనే వీడి అసలు లైఫ్ లో చిల్ అవుతారా అనుకుంటారు జనాలు, అట్లా ఉంటది బయట లైఫ్. బట్ మళ్ళీ మేము ఎప్పుడైతే ఇప్పుడు నా సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో ఉన్నప్పుడు ఉండేది వేరే ఉంటుంది. సరే, సేమ్ తను కూడా అలాగే. ఓకే, తను కొలాబరేషన్ కి ఫస్ట్ కలిసారన్నారు కదా, ఎంత పే చేశారు అసలు మీ కొలాబరేషన్ కి? అసలు పే చేశారా? పే చేశారు. యాక్చువల్గా ఏంటంటే నేను ప్రమోషన్స్ చేయకపోతుండే, తను చేసిన ఫాలో అప్ నాకు బాగా నచ్చింది అనమాట. సో నచ్చి ఇంట్రెస్టెడ్ అనిపించి చేశాను. చేసిన తర్వాత నేను మనీ కోసం అన్నట్టు చేయలేదు. ఐ లైక్ ద కాన్సెప్ట్, ఇరానీ కాన్సెప్ట్ అనేది హైదరాబాద్కి సంబంధించింది, ఎంతకైనా మన సిటీ కాబట్టి. సో ఫుడ్కి సంబంధించింది, ఐఎమ్ ఆల్సో ఫుడీ, ఒకసారి చేద్దాము. ఇంకొకటి నా కాలేజ్ ఏరియాలో వెళ్తా ఉంటే ఉంటది అనమాట. సో ఆ మిస్టర్ టీలోనే నేను ఒక 2 times మా ఫ్రెండ్స్ తో గ్యాదరింగ్ అయి కూర్చున్నాను. సో ఎందుకు చెయ్యొద్దు, నేను అక్కడ ఒకప్పుడు వెళ్ళిన దాన్ని, అక్కడే ప్రమోషన్ వచ్చింది, చేస్తే బాగుంటది కదా అని వెళ్ళినాను. సో మిస్టర్ టీఏ నాదవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమేజింగ్. చెప్పలేదు ఇంతకీ ఎంత పే చేశారో చెప్పలేదు ఆయన. అంటే అది కాన్ఫిడెన్షియల్ చెప్పచ్చా? ఇప్పుడు మీ ఇద్దరు కపుల్ కదా, ఇంకేముంది కాన్ఫిడెన్స్ అక్కడ, కాన్ఫిడెన్షియల్. ఫస్ట్ ప్రమోషన్ కి నియర్లీ 15 to 20K అయింది. జస్ట్ నేను వెళ్ళి ఒక రీల్ ప్రమోట్ చేసి వచ్చాను. సో నెక్స్ట్ ప్రమోషన్ కి వచ్చేసరికి అది అగ్రిమెంట్, ఫుల్ టైం అగ్రిమెంట్ అయిపోయింది. అంటే ఐ మీన్ యు మీన్ యాజ్ ఎ కపుల్ లేకపోతే యాజ్ ఎ అంటే ప్రమోటర్ గానా? కపుల్ గా. ఓకే, ఇలాగా. అమేజింగ్, అమేజింగ్, నైస్ నైస్ నైస్. అంటే ఆ నెక్స్ట్ ప్రమోషన్ కోసం జరిగే డిస్కషన్స్ లోనే మాకు సిమిలర్ థాట్స్ చాలా కలిసినాయి అన్నమాట. కలవడం, నేను కూడా మ్యారేజ్ కి రెడీగా ఉన్నానని తనకు తెలియడము. సో ఎట్ ద సేమ్ టైం చేసుకుంటే బాగుంటది, ఇద్దరం కలిసి కెరియర్ బిల్డ్ చేసుకుంటే బాగుంటది అనిపించి ఫార్వర్డ్ అయ్యాం. నైస్. కానీ ఇప్పుడు అమ్మాయిలు చాలామంది అంటే ఎవరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా డిపెండెంట్గా లేని విమెన్ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. చేసుకుందాం కొంచెం దూరంలో, లేకపోతే కొంచెం టైం తీసుకొని చేసుకుందాం అనుకున్న వాళ్ళు. బట్ వాట్ మేడ్ యూ అంటే నేను చెప్పారు, అంత వెల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి నేను రాలేదు, కొంచెం నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న సర్కమ్స్టాన్సెస్ నుంచే వచ్చారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది వెంటనే పెళ్లి చేసుకోవాలని. బట్ వాట్ మేడ్ యూ లైక్ అంటే పెళ్లి చేసుకుందాం అన్న డెసిషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా మేము ఏమంటారు విమెన్ బ్యాక్గ్రౌండ్, ఇండిపెండెంట్ అనమాట. నాకు 5 members సిస్టర్స్, ఐఎమ్ ద యంగర్ వన్. ఓకే, నేను ఓన్లీ 1 sister నే చూస్తాను మీ రీల్స్ లో. తను నాకంటే పెద్ద, మిగతా వాళ్ళు రీల్స్ చేయరు. సో వాళ్ళు డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నారు. సో నేను అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో సెటిల్మెంట్ చూసిన వాళ్ళు అనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను గ్యాదర్ చేసుకొని ఈ ఏజ్లో సెటిల్ అవ్వాలి, 25 అన్న ఏజ్లో సెటిల్మెంట్ వచ్చి మ్యారేజ్ చేసుకుందాం అన్న థాట్ నాకు ముందే ఉంది. సో ఏదైతే నా ఇండిపెండెన్స్ ఉందో, మ్యారేజ్ అయిన తర్వాత ఇండిపెండెంట్గా ఉండకుండా, ఇండివిజువాలిటీ చూసుకోకుండా
టుగెదర్గా ఏదన్నా సరే టుగెదర్నెస్ ఉంటే మనకి ఆ గ్యాప్స్ అనేవి రావు. తర్వాత ఇండిపెండెంట్ లైఫ్ అనేది ఆటోమేటిక్గా ఎవరి స్పేస్ అనేది వాళ్ళకు ఉంటుంది, అది మనం స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యా, నవీన్ రెడ్డి అండ్ శ్రీదేవి అనేది కొంచెం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. సో దాని గురించి వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, లైక్ 1 year బ్యాక్ ఒక కాంట్రవర్సీ అయ్యింది నవీన్ రెడ్డిది. సో మళ్ళీ అగైన్ ఇన్ఫ్లుయెన్సర్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా లేక ఏంటి అనేసి ఒక క్వశ్చన్. రీజన్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు బిజినెస్ అన్నాక వీ ట్రావెల్ విత్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు బిజినెస్ అంటేనే ఒక జర్నీ. సో ఇప్పుడు జాబ్ అంటే మనకి ఫిక్స్డ్ ఉంటారు, ఒక 10 people 50 people, లైక్ మన కో ఎంప్లాయీస్ ఉంటారు లేదా బాస్ ఉంటారు. ఇంకా అదే లిమిటెడ్, అదే ఫ్యామిలీ, అదే ఫ్రెండ్స్, అదే కొలీగ్స్, ఇదే 3 కామన్గా ఉంటాయి. లైఫ్ అంతా అది ఉంటుంది. బట్ బిజినెస్ అన్నాక మనం థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో జర్నీ చేస్తుంటాం. అందులో కొంతమందితో మనం ఇంటరాక్ట్ అవుతుంటాం ఆ జర్నీలో. సో అలా ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్లో ఉన్నాను. ఇప్పుడు నేను యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, రేపటి రోజున నేను ఒకవేళ నాకు ఏదన్నా ఇన్సిడెంట్ హ్యాపెన్ అయ్యి నేను ఒకవేళ బిజినెస్ యాక్టివ్గా లేకున్నా, నా ప్రెజెన్స్ ఉన్నా లేకున్నా, లేదా నేను ఒక 1 month ఇంట్లో రెస్ట్ తీసుకున్నా లేదా 6 months రెస్ట్ తీసుకున్నా, నా బ్రాండ్, నా థాట్స్ ఆగకూడదు. సో అది అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. నా థాట్ ఏదైతే ఉందో నా థాట్ ఆగకూడదు. సో దానికి రిలేటెడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వస్తే బెటర్ ఉంటుంది అన్నట్టు. లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనకు అలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. సో ఆ జర్నీలో ఏంటంటే అక్కడ కొన్ని థింగ్స్ మ్యాచ్ అవ్వడం జరిగింది. సో అలా డిసిషన్ తీసుకొని అలా ఫార్వర్డ్ అవ్వడం. సో మీది ఒక రీల్తో వైరల్ అయినారు. శ్రీదేవి మీరు కలిసి ఒక రీల్ చేశారు మ్యారేజ్ అప్పుడు. సో ఆ రీల్తో వైరల్ అయ్యారు. అది పెట్టిన ఒక 2 monthsకే మీరు సపరేట్ అయిపోయారు. ఎందుకు అనేది ఆ సపరేషన్? బికాజ్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి బిజినెస్ అంటే ప్రొఫెషన్ వేరే ఉంటుంది, పర్సనల్ వేరే ఉంటుంది. ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఇప్పుడు నాది ఏదైతే బిజినెస్ జర్నీ ఉందో, నా జర్నీ కానీ నా నాలెడ్జ్ కానీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి యూజ్ అయ్యేది అనమాట. నా పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో గట్టిగా 10 మందికి కూడా యూజ్ అవ్వదు అనమాట. అది బట్ యూజ్ అవ్వదు. యాజ్ ఏ ఫాలోవర్స్ గా మాకు ఉంటది. ఇప్పుడు శ్రీదేవిని లవ్ చేసే వాళ్ళు శ్రీదేవిని లవ్ చేస్తారు, నవీన్ రెడ్డిని లవ్ చేసే వాళ్ళు నవీన్ రెడ్డిని లవ్ చేస్తారు. సో మీ ఇద్దరిని లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆఫ్టర్ మీ ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా. వాళ్ళకైనా మనం ఆన్సర్ చేయాలి ఉంటుంది, అసలు ఎందుకు సపరేట్ అయ్యారు వీళ్ళిద్దరు, ఎనీ రీజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, అంటే నేను చెప్పాను కదా, నేను లైక్ అంటే ఆ పర్సన్ని చూజ్ చేసుకోవడానికి రీజన్ అది. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇప్పుడు ఏది ఉన్నా ముందే డిస్కస్ చేయాలన్నట్లు, లైక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు లైక్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీలో 4 sisters అండ్ 1 brother ఉన్నారు తనకి. ఆ 5 people కూడా నా గురించి ఎంక్వైరీ చేసుకున్నారు బిఫోర్ మ్యారేజ్. ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మ్యారేజ్ అనేది ప్రొసీడ్ అయ్యారనమాట. సో ఇప్పుడు నాది నేను హైడ్ చేసుకోవడానికి ఏం లేదు, నా లైఫ్ అనేది ఓపెన్ బుక్ అనమాట. ఇప్పుడు ఏదైతే నా మీద కేసు అయ్యిందో, నా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, lakhs ఆఫ్ పీపుల్కి, ఆల్మోస్ట్ 2 states ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ఇన్సిడెంటే. అది వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసుకున్నారు. వాళ్ళు 4 sisters అండ్ 1 brother కలిసి ఎంక్వైరీ కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళు అన్నీ ఓకే, పర్లేదు, ఈజ్ గుడ్ అనుకొని డిసైడ్ అయిన తర్వాతనే మ్యారేజ్కి అగ్రీ అయ్యారు. సో అయిన తర్వాత ఫార్వర్డ్ అయ్యారు. ఫార్వర్డ్ అయిన తర్వాత లైక్ అంటే ముందు ఉన్న టర్మ్స్ అండ్ మ్యారేజ్ అయిన 2-3 days తర్వాత నుంచి అక్కడి నుంచి వచ్చే మాటల్లో చాలా డిఫరెన్స్ అనేది 2-3 daysలోనే స్టార్ట్ అయిందండి. 2-3 daysలోనే స్టార్ట్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే, ఇప్పుడు లైక్ నేను ఏం చెప్పాను, ఇప్పుడు లైక్ నాకు పార్ట్నర్తో పాటు, ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటంటే, పార్ట్నర్తో పాటు నేను నా ఆప్షన్స్లో నా బిజినెస్ని కూడా డీల్ చేసేటట్లు ఉండాలి నా పార్ట్నర్ అని. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాంటి పార్ట్నర్ని చూస్తున్నాను, నా ఆప్షన్స్లో కూడా నా బిజినెస్ని ఫార్వర్డ్ చేసే కెపాసిటీ ఉన్న పార్ట్నర్ కావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇది కొంతమందికి చూడడానికి తప్పు అనిపించవచ్చు, అంటే చూసే విధానంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే ఆలోచించానో కొంతమందికి అది కరెక్ట్ అనిపిస్తుంది, కొంతమందికి తప్పు అనిపిస్తుంది. బట్ వీళ్ళకి ఓకే అనుకునే ఫార్వర్డ్ అయ్యారు. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఫస్ట్ మంత్లో ఒక 2 or 3 reels చేయించుకున్నాము. సిచ్యువేషన్ ఎలా అంటే, వాళ్ళ థింకింగ్లో కానీ వాళ్ళ రిసీవింగ్లో కానీ చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మనం కలిసి ఉండాలంటే 100 మైనస్లు ఉన్న ఒక పర్సన్ మీద మనం ఫైట్ చేసి స్టాండ్ తీసుకొని కలిసి ఉండడానికి ప్రయారిటీ ఇస్తాం. ఒక పర్సన్ తోటి వద్దు అనుకుంటే ఉండడానికి 1000 రీజన్స్ ఉన్నా వాటన్నిటిని బ్రేక్ చేసి సపరేట్ అవ్వడానికే చూస్తాం. సో ఇప్పుడు అక్కడి నుంచి జరిగింది ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను.
ఇప్పుడు ఒక 2-3 రీల్స్, ఇప్పుడు మనకి ఏదైనా మనం ఉన్న ఫీల్డ్లో నీడ్ ఉంటే ఫ్రెండ్స్కి దాంట్లో పాసిబుల్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ హెల్ప్ అయితే తీసుకుంటాం. అలాంటి దాంట్లో లైఫ్ పార్ట్నర్ హెల్ప్ తీసుకుంటే తప్పేముంటుంది. ఒక 2-3 రీల్స్ అయితే అబ్వియస్గా చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా స్టార్ట్ చేశారంటే ప్రమోషన్స్ కోసమే నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నా ఆన్సర్ ఎస్ అన్నాను అనుకోండి, అంటే నాకు నా మీద ఇష్టం లేదు. నో అన్నాను అనుకోండి, నీకు నా కష్టంకి రెస్పెక్ట్ లేదు. నేను నీ కోసం అన్ని ఎఫర్ట్స్ పెట్టి ఒక 3 రీల్స్ చేస్తే నా ఎఫర్ట్స్ని నువ్వు రికగ్నైజ్ చేస్తావు. అంటే ఇక్కడ అంటే దాని అర్థం ఏంటి, నేను ఆ ఆన్సర్కి వాళ్ళు వేసిన క్వశ్చన్కి ఎస్ చెప్పినా దాంట్లో నెగిటివే, నో చెప్పినా దాంట్లో నెగిటివే. అంటే వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు, ఓకే సపరేట్ అవ్వడమే బెస్ట్ అని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఇవన్నీ అనమాట. ఇప్పుడు దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఆల్రెడీ నా గురించి లైక్ యూట్యూబ్లో కానీ నెగిటివ్ ఉంది, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం వాళ్ళు స్టార్ట్ చేశారు. సో లైక్ ఎలా అంటే ఒక స్ట్రాంగ్ పోర్ట్రే చేయడం, ఇప్పుడు ఈయన గురించి ఈజీగా నెగిటివ్ చెప్తే నమ్మేస్తారు జనాలు అని చెప్పేసి స్లోగా స్టార్టెడ్ నెగిటివ్, లైక్ మారిండి అనుకున్నాం మారలేదు, ఇలాంటి స్టేట్మెంట్లు పెరుగుతున్నాయి అనమాట. డే టు డే పెరుగుతున్నాయి. ఫ్రాంక్గా ఏంటంటే నాకు నా ఇల్లు వర్క్ ప్లేస్ తప్ప ఇంకో ప్లేస్ తెలియదు అనమాట. అండ్ థర్డ్ ఎక్కడికైనా వెళ్తే కాఫీ షాప్స్, నాకున్న అలవాటు కాఫీ అనమాట. వీక్లీ 5-6 డేస్ మినిమం వెళ్తాను. ఈ 3 ప్లేసెస్ తప్ప ఇంకెక్కడ నేను కనపడదు. మిస్టర్ టీ కాఫీ తాగుతాడు. సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. నాది ఏంటంటే కాఫీస్ నైట్స్ వెళ్తాం, ఈవినింగ్ లేట్ ఈవినింగ్స్ వెళ్తాం అనమాట. అరౌండ్ 10 PM 11 PM కాఫీస్కి వెళ్తుంటాం, డైలీ వెళ్తుంటాం. అది మాకు అలవాటు అనమాట. సో అంటే ఏది చెప్పినా స్టార్ట్ చేశారు, నాకేం అర్థం కాలేదు. అంటే లిటరల్గా చెప్పాలంటే ఇప్పటికీ నాకు ఆడ వ్యాలిడ్ రీజన్ లేదు వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేశారు, ఎందుకు వెళ్ళిపోయారు అనేది. బట్ రీసెంట్గా స్టార్ట్ అయ్యింది ఏంటంటే, అంటే ఆ బ్లేమింగ్ ఒకటి స్టార్ట్ చేశారు. దూరం ఉండడానికి ఏం రీజన్స్, వ్యాలిడ్ రీజన్స్ అంటే ఏం లేవు, బ్లేమింగ్ ఒకటి స్టార్ట్ చేసేసారు. లైక్ అండ్ రీసెంట్గా ఏంటంటే ఫినాన్షియల్గా డిమాండ్ చేస్తున్నారు సెపరేట్ అవ్వడానికి. అరౌండ్ 1 year ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బయటికి పెట్టిన తర్వాత ఒక్కసారి నేను జరిగిందంతా రివైండ్ చేసి చూసుకుంటే అసలు మ్యారేజ్ పర్పసే మనీ కోసం అన్న ఫీల్ నాకు ఉంది. ఓకే 1 year అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యా ఓకే సో మీరు రెడీ ఉన్నారైతే? నేనేం లేదు, నేను ఏమన్నా లీగల్గా ఫైట్ చేసుకోవడానికి రెడీగా. ఇప్పుడు లైక్ మనతోటి జెన్యున్గా వచ్చారు, లైఫ్ షేర్ చేసుకుంటున్నారు, లైక్ మన అనుకున్నప్పుడు ఏదైనా చేస్తామండి. బట్ మనతోటి లైక్ వాళ్ళ బెనిఫిట్ కోసం యాక్ట్ చేశారు, నటించారు అని తెలిసినప్పుడు మనం ఎందుకు చేస్తాం? అంటే ఇక్కడ మీరు అంటున్నారు ఫినాన్స్ కోసమే నా లైఫ్లోకి వచ్చారేమో అనిపిస్తుంది అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ మీది లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నా సైడ్ నుంచి నేను జనరల్ గా లవ్ మ్యారేజ్ అంటే జర్నీ అయితే చేస్తారు కదా బిఫోర్ మ్యారేజ్ కి ముందు. చేశాను, నాకు ఎక్కడ డిఫరెన్స్ రాలేదు. మ్యారేజ్ అయిన 2-3 days నుంచి స్టార్ట్ అయింది. 2-3 days నుంచి? 2-3 days నుంచి స్టార్ట్ అయింది. ఓకే మీరు మ్యారేజ్ అయినప్పుడు అంటే వాళ్ళు నన్ను చూడడం, నా మీద పాస్ చేసే స్టేట్మెంట్స్ అనేవి 2-3 days నుంచి. యాక్చువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత 16 days ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు. అవునవును వెళ్ళరు. బట్ 3rd day ఇంట్లో ఉన్నప్పటి నుంచే స్టేట్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఓకే సో అప్పుడు మీరు కూర్చొని మాట్లాడుకోలేదా శ్రీదేవితో ఎందుకు ఇలా అనేసి? ప్రతి దానికి అప్పుడు అది ఓవర్ అన్నట్లే ఉంటుంది, బట్ అది కంటిన్యూషన్. ఇప్పుడు వాళ్ళు నా మీద చేసిన అలిగేషన్ ఏంటంటే బిజినెస్ కోసం లేదా ప్రమోషన్స్ కోసం చేసుకున్నారు అనుకున్నారు. నేను యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా దానికి రిప్లై చేయాలంటే నా పెళ్ళికి తన షాపింగ్ కానించి మొదలు పెడితే, జ్యువెలరీ కానించి మొదలు పెడితే ఎవ్రీథింగ్ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం నేనే చూసుకున్నాను. జస్ట్ మ్యారేజ్కి పెట్టిన ఖర్చు బయట ఎక్కడికైనా ఇంట్రెస్ట్కి ఇస్తే, ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇస్తే అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ తోటి మంత్లీ ఒక 10 people ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి నేను వీడియోస్ చేయించుకోవచ్చు. అలాంటిది ఓన్లీ ప్రమోషన్స్ కోసం మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాను? ఫేమ్ కావాలి అంటే సరే గుడ్ ఆర్ బ్యాడ్, నేను ఇప్పుడు మ్యారేజ్ అనేది 2024లో అయింది నాకు. బట్ నేమ్ రికగ్నేషన్ లేదా ఫేమ్ ఎక్స్పెక్ట్ చేసిన ఆ వేలో మీరు తీసుకుంటే 2022 నుంచే నాకు బయట రికగ్నేషన్ ఉంది, నాకు కానీ నా బ్రాండ్కి కానీ.